ఈ రోజుల్లో దొంగలు ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి రావడం లేదు. మీ మొబైల్ ఫోన్లోకి వస్తున్నారు. తుపాకీ చూపించి డబ్బు లాక్కోవడం లేదు. లాభాల పేరుతో మీ చేతుల మీదుగానే కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. పెట్టుబడి పెడితే రోజుల్లోనే రెట్టింపు, ఐపీఓల్లో ప్రత్యేక కేటాయింపులు, భారీ రిటర్న్స్ అంటూ కూడా ఆశ చూపించే సైబర్ మోసగాళ్లు ఇప్పుడు కొత్త ఎత్తుగడలతో ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. ఒక వాట్సాప్ గ్రూప్, 2 నకిలీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లు, నమ్మకం కలిగించే నకిలీ లాభాలు, చివరకు కోటి రూపాయలకు పైగా నష్టం. ఇదే సమయంలో ఈ భారీ మోసం వెనుక పనిచేస్తున్న మ్యూల్ బ్యాంక్ అకౌంట్ల ముఠాను హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. అసలు ఈ మోసం ఎలా జరిగింది? మీ బ్యాంక్ ఖాతా కూడా తెలియకుండానే నేరానికి ఆయుధంగా మారే ప్రమాదం ఉందా? లెట్ us watch. దేశవ్యాప్తంగా రోజు రోజుకు సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. రెట్టింపు లాభాలు, కేటాయింపులు, భారీ రిటర్న్స్ అంటూ ఆశ చూపించి సర్వం దోచేస్తున్నారు కేటుగాళ్లు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి కూడా సైబర్ మోసగాళ్ల బారిన పడ్డాడు. పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు సంపాదించాలని భావించాడు. అదే ఆలోచనను అవకాశంగా మార్చుకున్న సైబర్ నేరగాళ్లు అతన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు. ఒకరోజు స్టాక్ మార్కెటింగ్కు సంబంధించి కంపెనీ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. అక్కడ ప్రతిరోజు షేర్ మార్కెట్ విశ్లేషణలు, భారీ లాభాల స్క్రీన్ షాట్లు, నకిలీ పెట్టుబడిదారుల ప్రశంసలు కనిపించేవి. అవన్నీ చూసిన బాధితుడికి ఇది నిజమైన పెట్టుబడి సంస్థ అనే నమ్మకం కలిగింది. కొద్ది రోజుల తర్వాత నకిలీ ట్రేడింగ్ వెబ్సైట్లు, మొబైల్ ప్లాట్ఫామ్ల ద్వారా పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ప్రారంభంలో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టించారు. తర్వాత అతడు ఉపసంహరణ కోరగా ₹1,00,000కు పైగా డబ్బులు వెనక్కి ఇచ్చారు. ఇదే మోసంలో అత్యంత కీలకమైన ఎత్తుగడ. ఓసారి డబ్బు తిరిగి రావడంతో బాధితుడికి పూర్తి నమ్మకం ఏర్పడింది. ఇక అక్కడి నుంచే అసలు ఉచ్చు బిగిసింది. మొదట చిన్న మొత్తాలు, తర్వాత పెద్ద మొత్తాలు, ఆ తర్వాత వరుస లావాదేవీలు. 1 కాదు, 2 కాదు, మొత్తం 19 సార్లు డబ్బు బదిలీ చేశాడు బాధితుడు. అలా చూస్తుండగానే ₹1,22,00,000కు పైగా పెట్టుబడి పెట్టేశాడు. కానీ నకిలీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లలో మాత్రం అతడి ఖాతాలో 15 కోట్లకు పైగా లాభాలొచ్చినట్టు చూపించారు. తెరపై కనిపిస్తున్న సంఖ్యలను చూసి బాధితుడు ఆనందపడ్డాడు. కానీ అవన్నీ కంప్యూటర్ స్క్రీన్పై సృష్టించిన మాయ మాత్రమే. ఆ తర్వాత మరో మలుపు, మీకు ఐపీఓ షేర్లు కేటాయించామని వాటిని విడుదల చేయాలంటే అదనంగా 35 లక్షలు చెల్లించాలని మోసగాళ్లు డిమాండ్ చేశారు. అప్పుడే బాధితుడికి అనుమానం వచ్చింది. డబ్బు వెనక్కి ఇవ్వాలని కోరిన ఒక కారణం తర్వాత మరో కారణం చెబుతూ తప్పించుకున్నారు. అప్పుడు తాను భారీ సైబర్ మోసానికి గురయ్యానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు డబ్బు వెళ్లిన మార్గాన్ని అన్వేషించడం ప్రారంభించారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో డబ్బు నేరుగా నిందితుల ఖాతాలోకి వెళ్లదు. ముందుగా అనేక బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించి అక్కడి నుంచి మరో ఖాతాకు, ఆ తర్వాత మరో ఖాతాకు పంపుతూ ఆధారాలు లేకుండా చేస్తారు. ఈ ప్రక్రియలో ఉపయోగించే ఖాతాలని మ్యూల్ బ్యాంక్ అకౌంట్లు అంటారు. దర్యాప్తులో బయటపడిన వివరాలు పోలీసులను కూడా ఆశ్చర్యపరిచాయి. ఈ ముఠాలోని కీలక వ్యక్తులు అధిక లావాదేవీలు చేయగలిగే కరెంట్ బ్యాంక్ ఖాతాలను లక్ష్యంగా చేసుకున్నారు. అందుకోసం కంపెనీలు స్థాపించడం, నిజమైన వ్యాపార సంస్థల పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరవడం, తర్వాత వాటిని ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను ఇతరులకు అందించడం, ఇదే వారి ప్రధాన వ్యాపారంగా మారింది. సైబర్ నేరాల ద్వారా వచ్చే కోట్ల రూపాయలను ఈ ఖాతా ద్వారా చుట్టూ తిప్పి ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కొంతమంది వ్యాపారుల నుంచి కమిషన్ పేరుతో బ్యాంక్ ఖాతాను తీసుకున్నట్టు తేలింది. మరికొన్ని ఖాతాలను రిమోట్ యాక్సెస్ విధానాలు, ఓటీపీల దుర్వినియోగం ద్వారా యాక్టివేట్ చేసినట్టు గుర్తించారు. ఖాతాలను అందించిన ప్రతిసారి వారికి కమిషన్ అందేదని పోలీసులు చెబుతున్నారు. అంటే వీరు నేరుగా బాధితులతో మాట్లాడకపోయినా కోట్ల రూపాయల సైబర్ మోసాలకు ఆర్థిక మార్గాన్ని సిద్ధం చేస్తున్న కీలక వ్యక్తులుగా వ్యవహరించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. సాంకేతిక ఆధారాలు, బ్యాంకింగ్ లావాదేవీలు, డిజిటల్ ట్రయల్ ఆధారంగా పోలీసులు 2 కీలక నీతులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, డెబిట్ కార్డులు, చెక్ పుస్తకాలు, బ్యాంక్ పాస్ పుస్తకాలు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీటి ద్వారా మరిన్ని ఖాతాలు, మరిన్ని లావాదేవీలు, మరిన్ని బాధితులను గుర్తించే ప్రయత్నం కొనసాగుతోంది. ఒక్క క్లిక్, ఒక్క నమ్మకం,
ఒక్క నిర్లక్ష్యం జీవితాంతం కూడబెట్టిన సంపాదనను క్షణాల్లో మాయం చేయగలవు. అందుకే పెట్టుబడి పెట్టే ముందు సంస్థ నిజమైనదేనా, వెబ్సైట్ అధికారంగానే ఉందా లేదా, లాభాల హామీలు వాస్తవమా, ఒకసారి కాదు 10 సార్లు పరిశీలించండి. సైబర్ నేరగాళ్లు ఓడించే మొదటి ఆయుధం టెక్నాలజీ కాదు, అప్రమత్తత.